హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. లైక్ గైస్, నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో 2025 యూత్ మొబిలిటీ స్కీమ్ డేట్స్ గురించి చెప్పాను కదా. అంటే దాంట్లో నేను మెన్షన్ చేసిన డేట్స్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. అంటే అప్లై చేసే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లైక్ ఒకవేళ మనం అప్లై చేసేటప్పుడు బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి 2 days మాత్రమే ఉంటుంది. లైక్ 48 hours మాత్రమే ఉంటాయి. సో ఈ 48 hours లోపల ఆ 48 hours ఆ 2 daysని మెన్షన్ చేయడానికి ఎగ్జాంపుల్గా ఒక 2 dates తీసుకున్నాను అనమాట. సో అది ఎగ్జాంపుల్ డేట్స్ కాదు, ఇంకా 2025 డేట్స్ అయితే రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ వీడియోకి వస్తే కనుక లైక్ నేను ఆల్రెడీ యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి 1 or 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. బట్ ఇంకా కొంతమందికి లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కానీ క్వాలిఫికేషన్ గురించి కానీ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి అండ్ కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. సో అందుకోసమే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను గైస్, ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ మనం అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ కూడా చూద్దాము ఒకసారి. ముందుగా గూగుల్లో యూకే ఇమిగ్రేషన్ అని సెర్చ్ చేయాలన్నమాట. యూకే ఇమిగ్రేషన్ అని సెర్చ్ చేసేగానే మనకి ఇట్లా యూకే గవర్నమెంట్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది, యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అని చెప్పి. అది క్లిక్ చేస్తే మనం కొంచెం ఇట్లా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి వర్క్ ఇన్ ద యూకే ఆర్ స్పాన్సర్ వర్కర్ అని కనిపిస్తుంది అనమాట. అది క్లిక్ చేసి కొంచెం ఇట్లా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకొని కొంచెం అట్లా స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్తే లాస్ట్లో మనకి నెక్స్ట్ ఎలిజిబిలిటీ అని వస్తుంది అనమాట. ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి, యూత్ మొబిలిటీ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ చూడడానికి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అని వస్తుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అది వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత అది క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే హౌ టు అప్లై అని కనిపిస్తుంది మనకి. ఈ హౌ టు అప్లై దగ్గర ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్ అది క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంటరింగ్ ద బ్యాలెట్ అని చెప్పి. ఈ ఎంటరింగ్ ద బ్యాలెట్లోనే మనకి ఎలిజిబిలిటీ మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకి అనేసి ఉంటుంది. అది పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఒక స్కాన్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కావాలి మనకి, ఇవన్నీ ఉంటే అప్లై చేయొచ్చు. మనం అప్లై చేసి బ్యాలెట్ క్లోజ్ అయిపోయిన ఒక 2 weeks అంతా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మనం సక్సెస్ అయిపోతే ఆ 2 weeks లోపల మనకి మెయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లైక్ 2025కి ఇంకా డేట్స్ రిలీజ్ అవ్వలేదు. డీటెయిల్స్ ఆఫ్ నెక్స్ట్ బ్యాలెట్ ఇన్ 2025 విల్ బి పబ్లిష్డ్ ఆన్ దిస్ పేజ్. అంటే ఈ పేజ్లోనే 2025 బ్యాలెట్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. యూకే గవర్నమెంట్ ఈ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 2024 ఉన్నాయి కానీ 25 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఒకవేళ 2025 రిలీజ్ అవుతే ఇక్కడ మీకు ఎంటరింగ్ ద బ్యాలెట్ అనే ప్లేస్లో అప్లై నవ్ అని వస్తుంది అనమాట. అంటే మీరు అప్లై కొట్టేసి అప్లై చేసేయచ్చు. ఓకే, యూత్ మొబిలిటీ స్కీమ్ విషయానికి వస్తే ముందుగా మీరు యూత్ మొబిలిటీ స్కీమ్ 2025 అప్లై చేయడానికి మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు డిగ్రీ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్. అప్లై చేసే టైంకి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్, కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఇవి అడుగుతారనమాట. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే లైక్ యూత్ మొబిలిటీ స్కీమ్ 2025కి మీరు అప్లై చేయడానికి మీరు ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ జనరల్గా అబ్రాడ్ వెళ్ళడానికి మనము ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ రాస్తుంటాము. బట్ యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి ఐఎల్స్ అవసరం లేదు. యూత్ మొబిలిటీ స్కీమ్ 2025 డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు గైస్. మ్యాక్సిమం ఫిబ్రవరి రిలీజ్ అవ్వచ్చు. అండ్ డేట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మళ్ళీ ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను, లైక్ డేట్స్ గురించి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గ్యాప్లో కామెంట్స్లో మెన్షన్ చేసి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. అండ్ ఇంకో విషయం గైస్, ఇది మీరు మీ అంతటా మీరే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేయాలి అదంతా కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఇంకోటి, యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేసే వాళ్ళందరూ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళే కాబట్టి అందరికీ లైక్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో మీరే ఈజీగా మీ అంతటా మీరే చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు ఏ ఏజెన్సీకి కానీ లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా కానీ వాళ్ళకి డబ్బులు కట్టి మరి మీరు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, మీరే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఎవరైనా వచ్చి లైక్ మేము అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా వస్తుంది
మేము గ్యారంటీ ఇస్తాము అంటే నమ్మకండి గైస్. ఇది ఎవరు అంటే ఇది ప్యూర్లీ లక్ బేస్డ్ అండ్ మీరు ఒక లాటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతారనమాట. ఎవరికి వస్తుందో ఎవరు చెప్పలేరు అండ్ ఎవరి చేతిలో కూడా ఉండదు. ఇది మొత్తం యూకే గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా లేకపోతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళందరూ ఇలా చెప్తారని కాదు, బట్ మ్యాక్సిమం ఎవరైనా ఇలా చెప్తే మాత్రం నమ్మకండి, మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దండి. సో ఇప్పటికైతే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీరే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ మీకు ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి కానీ లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏ స్టెప్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి సపరేట్ వీడియోనే చేస్తాను, లేకపోతే అక్కడ మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.